ధర్మపాలనకు కూటమి ప్రభుత్వం ప్రతీకగా నిలిచిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. తనపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసు తొలగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో ఉద్యోగుల సమస్యలపై గొంతెత్తి పోరాటం చేసిన ఫలితంగా తనపై తప్పుడు కేసు బనాయించారన్నారు. తన కుటుంబ సభ్యులను సైతం వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలము ఉద్యోగుల హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళానని, అది ఒక నేరంగా భావించి నాటి పాలనలో మా మీద కేసులు పెట్టి ఒక తీవ్రవాదిని వెంటాడినట్టుగా నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య కూతుర్ని వెంటాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూశాం. అసలు అమలు జరుగుతున్న సిపిఎస్కే రాజ్యాంగబద్ధత లేదని చెప్పి నినదించానని నాడు మా మీద కక్ష కట్టింది ఆ ప్రభుత్వం. అందువల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విచారణ చేపించి నేను దోషినా నిర్దోషినా తేల్చమని నేను అభ్యర్థించడం జరిగింది. మరి పోలీసు శాఖ వారు విచారణ చేసి నన్ను నిలువరించడం కోసమే వారికి కావలసిన అధికారుల ద్వారా నా మీద తప్పుడు కేసు పెట్టించారనేటువంటి యథార్థాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నిర్ధారించుకుని ఆ ఎఫ్ఐఆర్ లోంచి నా పేరు తొలగించాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయం తెలిసి చాలా సంతోషాన్ని ఇచ్చి మా ఈ సమాజంలో గౌరవప్రదంగా మేము నిలబడేదానికి మాకు అవకాశం కలిగిందనే విషయాన్ని తెలియజేస్తూ అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం.